ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు అంబటి శ్రీనివాస్ గారు, సోషల్ అనలిస్ట్, అలాగే ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ కూడా. సో ఇప్పుడు దట్టు మార్చ్ ఫెబ్ వస్తుందంటేనే పిల్లలకి ఎగ్జామ్ టెన్షన్ పట్టుకుంటుంది, స్ట్రెస్ అవుతూ ఉంటారు, చదువును మర్చిపోతూ ఉంటారు. ఎగ్జామ్స్లో నీట్గా ప్రజెంటేషన్ అనేది ఇవ్వడానికి, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి మనం ఎగ్జామ్ ఎలా ప్రజెంట్ చేయాల్సి వస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో స్టూడెంట్స్ వైపుగా ఆలోచిస్తే వాళ్ళకి మార్క్సే ప్రధానం. బట్ కొంత దూరం వచ్చాక లైఫ్లో ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్కి, డిగ్రీ ఆర్ బీటెక్ వచ్చిన తర్వాత అప్పుడు అలా బట్టి పట్టకుండా ఉండాల్సింది మార్క్స్ కోసమే కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ వైపుగా యాజ్ ఏ లెక్చరర్గా కూడా ఎగ్జామ్ ప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవడం అనేది ఎలా ఉండాలి, దీని గురించి మాట్లాడదాం. ఎస్, ఇది యాక్చువల్గా చాలా మందికి హెల్ప్ అవుతుంది మన సెషన్. ఎందుకంటే పర్సనల్గా మమ్మల్ని చాలా మంది అడుగుతుంటారు, అది కొద్దిమంది, అందరికీ ఒకరు అవైలబుల్ ఉండరు. ఈ డౌట్స్ చాలా ఉంటాయి పాపం, ఎవరిని అడగాలి తెలియదు. సో మన షో ద్వారా ఐ థింక్ ఇప్పుడు చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటేషన్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ అనగానే ఎగ్జామ్ ఫోబియా ఫస్ట్ మొదలైంది. అవును. ఈ ఫోబియా రెండు టైప్లు ఉంటుంది, పాజిటివ్ ఫోబియా, నెగిటివ్ ఫోబియా. పాజిటివ్ ఫోబియా ఎవరంటే సిస్టమేటిక్ గా చదువుతారు వాళ్ళు, మంచి ర్యాంక్ రావాలి, వాళ్ళంతా అంతా ఉంటుంది. అయినా వాళ్ళకు ఒక 1% భయం ఉంటుంది, ఏమవుతుందో, నా ర్యాంక్ మిస్ అవుతుందా, లేకపోతే ఇది మిస్ అవుతుందా అని. అది పాజిటివే. ఎందుకంటే కొంతమంది చదివే వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని అంటుంటారు, చాలా భయం వేసిందంటే ఎందుకు భయం అని చూస్తే నేను అట్లా కేటగరైజ్ చేశాను. నెగిటివ్ ఫోబియా అంటే వీళ్ళు అసలు ఎట్లా చేయాలి ఏం తెలియదు, ఇంకా ఆల్మోస్ట్ వీ కెన్ సే జీరో. వీళ్ళది ప్రిపరేషన్, మటీరియల్ తెలియదు, ఇది తెలియదు, అది తెలియదు, సో ఎక్కువ వస్తుంది. ఓకే, ఇంకో కేటగిరీ ఉంటుంది, ఎవరినో నమ్ముకొని ఉండేవాళ్ళు, అది మనకు అనవసరం. వీళ్ళిద్దరు ఇండిపెండెంట్గా చూస్తే, సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వీళ్ళని చూస్తే ఏమవుతుంది. యాక్చువల్ ఇంకొక మాట ఏంటంటే, మీరు ఇంకో రెండో క్వశ్చన్కి లింక్ చేస్తానే, మీరు బీటెక్ వరకు వస్తాలకి అందరూ ఏమవుతుంది, మాస్టర్స్ అయిపోయారు బై హార్ట్ చేయడంలో. అవును. ఆ ఎగ్జామ్ ముందు చదువుతారు, మళ్ళీ 90% వచ్చేస్తారు. అంటే ఆ స్కిల్ వచ్చేసింది. ఆ నెక్స్ట్ డేకి ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి గుర్తుండవు. బుక్ మీద పెట్టుకొని రాస్తారంటారు కదా, అలా రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, ఓన్లీ మార్క్స్ కోసం రాసేవాళ్ళు. అవును. అయితే ఏమైతే ఫస్ట్ ఈ ఎగ్జామ్ ఓరియంటేషన్ అనేది మనం ఒక ప్లాన్ ఉండాలి. నేను అంతకుముందు కూడా ఒక సెషన్లో అయినప్పుడు చెప్పాను కూడా, అంటే లోయర్ క్లాస్లో కూడా ఉండాలి. వై యు ఆర్ స్టడీయింగ్ దిస్, దేనికోసం. ఇప్పుడు మీరు మార్క్స్ అన్నారు కానీ మార్క్స్ మారిపోయింది, ఇప్పుడు గ్రేడింగ్ వచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఏమన్నారంటే మార్క్స్ వద్దు. మార్క్స్ అంటే ఏమవుతుంది, అందరు ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి, ఇదంతా ఉంటే గ్రేడింగే వస్తుంది, A+. ఆ 90 to 100 A+లో ఉంటారు. ఇట్లా మళ్ళీ వాళ్ళు B++ ఉంటారు. ఇట్లా అంటే ఒక 10 మార్క్స్ 5 మార్క్స్ ఉన్నా కూడా డిఫరెన్స్ ఉండదు, స్ట్రెస్ ఉండదు పిల్లలకి, లేకపోతే ఇబ్బంది పడతారు. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇది ఉంది. అదైనా కూడా అది ఎందుకంటే స్ట్రెస్ తగ్గించడానికి అది ఎడ్యుకేషనల్ పాలసీ. కానీ మీరు అన్నాక ఇంకా ప్రిపరేషన్ ఓరియంటేషన్ ఏంటి అన్నప్పుడు, ఇది ఏం ఎగ్జామ్, స్టేటా నేషనల్ లెవెలా, ఇది ఫస్ట్ ఒక క్లారిటీ రావాలి. అండ్ ఆ సిలబస్ ఏంటి, నేషనల్ లెవెల్ సిలబస్ వేరే ఉంటుంది, స్టేట్ వేరే ఉంటుంది, CBSE ICSE వేరే ఉంటుంది, UPSCకి వేరే ఉంటుంది, NCERT బుక్స్ వేరే ఉన్నాయి, ఓకే, జనరల్ స్టడీస్ బుక్స్ వేరే ఉన్నాయి. సో మన ఎగ్జామ్ ఏంటి, మన సిలబస్ ఏంటి, డోంట్ గో బై ద నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ అప్లైయింగ్. ఇప్పుడు UPSCకి 15 లక్షల మంది అప్లై చేస్తారు, IITకి JEEకి 15 లక్షల మంది అప్లై చేస్తారు, నీట్కో 15 లక్షల మంది. ఇంతమంది అప్లైస్ మనకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అప్లై చేసినా అదే సిలబస్ నుండి క్వశ్చన్ అడుగుతాం కదండి. అవును. కాకపోతే కొద్దిగా తిప్పి ఎస్ సార్ అంతే కదా, కాన్సెప్ట్ అర్థమైందా లేదా అడుగుతాం అంతే. అవుట్ ఆఫ్ ద వే ఎక్కడ వెళ్ళము. బీటెక్లో MTech క్వశ్చన్ ఏం అడగరు. సో ఈ అనాలిసిస్ ఫస్ట్ చేసుకోవాలి స్టూడెంట్. నా ఎగ్జామ్ ఏంటి, ఏ లెవెల్, అది స్టేటా నేషనలా, దాని సిలబస్ ఏంటి. సిలబస్ అయిన తర్వాత దాని మటీరియల్, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది కరెక్ట్ మటీరియల్ ఎక్కడ. ఇప్పుడు మార్కెట్లో చాలా ఉంటాయి, ఏది పడితే అది తీసుకుంటారు, అది మనం అనకూడదు కానీ తెలియదు, కొనేస్తారు, డబ్బులు పెట్టి కొనేస్తారు, ఇది 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 ఏదో ఉంది యాడ్ చూసి. కానీ రైట్ మెటీరియల్ కూడా తెలుసుకోవాలి. దానికి కన్సర్న్ టీచర్ హెల్ప్ చేస్తారు. మాట్లాడాలి టీచర్స్తో, మాట్లాడితే చెప్తారు ఏ మెటీరియల్ ఏంటి. ఓకే,
సో అదొకటి. దెన్ హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్, ఎగ్జామ్ ఓరియంటేషన్లో అది కూడా ఇంపార్టెంట్. సిలబస్ ఓకే, ఆ లెవెల్, తర్వాత నా టైం ఏంటి, నాకు ఎంత టైం కావాలి. మీకు 1 year పట్టొచ్చు, నాకు 1 month పట్టొచ్చు, ఇంకొకరికి 1 week పట్టొచ్చు. దానికి చెప్పలేము. కొందరు ఏకసంతాగ్రహాలు కూడా ఉంటారు. వాళ్ళు క్లాస్లో విన్నది చదివే వితౌట్ కోచింగ్ కూడా చాలా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సివిల్ సర్వీస్ కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు వితౌట్ కోచింగ్. కేరళలో ఒక డాక్టర్ చేసింది లేడీ. అది డిఫరెంట్ కేసు. అందుకని నేను ఎక్కడున్నా, నాకు ఎంత టైం కావాలి, ఇది స్టూడెంట్కి తెలియనప్పుడు కన్సర్న్ టీచర్ హెల్ప్ కూడా తీసుకోవాలి ప్లానింగ్లో. ఎగ్జామ్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. మీరు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ అ బెటర్ ప్లానింగ్. ఓకే, మీ కెపాసిటీ, మీకు ఎంత టైం కావాలి. ఆయన ఈయన ఎవరిని అడగద్దు మీరు ఇక. ఓకే, రైటా? రైటే. ఈ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ. యూ కెన్ రైట్, యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ చదువు, సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ చదువు, ఏమైనా చదవచ్చు అంతే. నేను అదే అంటారు, డోంట్ వరీ అబౌట్ ఫోబియా. అంటే ఫోబియా వద్దే వద్దు, క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ టైం మీరు తీసుకుని చెప్పేసేయండి. మీరు మీ పేరెంట్స్ చెప్పేసేయండి, నాకు ఇంత టైం పడుతుంది, ఇది పడుతుంది, అంత నాకు టైం ఇవ్వాలి. మీరు ప్రెషర్ పెట్టొద్దు. పేరెంట్స్ కానీ తప్పులేదు, వాళ్ళది కంపేర్ చేస్తారు. మా కలీగ్ వాళ్ళ సన్ ఇట్లా, మా ఇంకో కలీగ్ వాళ్ళ డాటర్ ఇట్లా, పడుతుంది ప్రెషర్. వాళ్ళ ఉద్దేశం నెగిటివ్ కాదండి, మోటివేట్ చేయడమే. కానీ పిల్లల మీద నెగిటివ్ పడుతుంది. కంపేర్ చేస్తారు, వాళ్ళలాగా నేను లేనా అని. రైట్? ఇది మేము పేరెంట్స్ ఓరియంటేషన్లో కూడా ఇదే చెప్తాం. కంపేర్ చేయండి, ఏదైనా కూడా జెంటిల్గా చెప్పండి. నేనేమంటా అంటే గివ్ యువర్ బెస్ట్ ఇన్ దిస్ అనమాట. ఓకే, ఏం చెప్పాలి సార్ అని పేరెంట్స్ అంటారు. పిల్లలు వినట్లేదు, ఏమనొద్దు, గివ్ యువర్ బెస్ట్ అనండి. ఈ ర్యాంక్ రావాలి, వాళ్ళకి ఇది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళకి అది వచ్చింది, ఫస్ట్ సెకండ్ అవన్నీ వద్దు. మీరు ఆయన బెస్ట్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. హైదరాబాద్ టాపరే గాను అని అంటే ఆ పిల్లోడి కెపాసిటీ ఇంటర్నేషనల్ ఉండొచ్చు. అవర్ జాబ్ ఈజ్ టు ఓన్లీ జస్ట్ మోటివేట్, సపోర్ట్ దెమ్. స్ట్రెస్లో ఉంటే కొద్దిగా రిలాక్స్ అయ్యేది. అది ఎగ్జామ్ ఓరియంటేషన్. ఓకే, రైట్. రెండో పాయింట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐమ్ వెరీ హ్యాపీ మీరు ఆ టాపిక్ తీసారంటే. ఇది చాలామంది తెలియట్లే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడు స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి డిఫరెన్స్. నీట్ తీసుకుందాం బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి ఐఐటి తీసుకుందాం, ఇక వేరే సబ్జెక్ట్ వాళ్ళకి ఐఐఎమ్స్. ఇవి 3 నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్. అందులో ప్రిపేర్ అవుతున్న దాని కొరకు అంటే గొప్పగా చూస్తారు ఆ పిల్లలు. ప్రిపేర్ అవుతుంటేనే ఇస్తారును ప్రిపరేషన్ ఎట్లుందో. ఆ వచ్చిన వాళ్ళని కూడా అంటే ఆ ఇంటరాక్టెడ్ నేను వాళ్ళ టీచ్ కూడా చేశాను. ఈ నీట్ వాళ్ళనైనా ఐఐటి వాళ్ళు కూడా టీచ్ చేసాం. వాళ్ళు వచ్చారు కూడా మాకు మట్లో సెషన్స్కి వచ్చారు. సో అక్కడ వాళ్ళని అడిగా నేను, ఎట్లా ఉంది మీ ప్రిపరేషన్ ఏంటి అక్కడ. సో వాళ్ళు వాళ్ళని కూడా క్వశ్చన్ అడిగా, ఎందుకు ఇంటర్మీడియట్ పిల్లలు ఐఐటి అంటే భయపడుతున్నారు? మనదే కాదు, వాళ్ళని కూడా అడగాలి కదా. అంటే వాళ్ళది అండ్ నా అబ్జర్వేషన్, మన ఎడ్యుకేషనల్ సిస్టంలో కాన్సెప్ట్ చెప్తున్న స్కూల్స్ తక్కువ. ఓకే, ఒక కాన్సెప్ట్ అర్థం కావడానికి మీరు హాఫ్ డే పట్టొచ్చు, 1 day పట్టొచ్చు. 1 dayలో ఒక కాన్సెప్ట్ అయినా కూడా పర్వాలేదు, మీరు పర్ఫెక్ట్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అవును. కానీ నేను ఇవాళ మీకు 20 కాన్సెప్ట్స్ వాళ్ళు చదవాల్సిందే రాత్రి 8 వరకు అన్నాను అనుకోండి, బట్టి పడతారో ఏదో కాపీ చేస్తారు, చేస్తారు. చెప్పేస్తారు. నేను కూడా అంటా ఎస్ కరెక్ట్ వచ్చేసింది, కరెక్ట్ 20కి 20 వచ్చేసింది. బట్ వెన్ యూ గో ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, అక్కడ నేను అడిగినట్లు ఉండదు, ట్విస్ట్. ఆ కాన్సెప్ట్ మీద ఏముంటుంది, అది లా ఆఫ్ ఎనర్షియా అంటే లా ఆఫ్ ఎనర్షియా ఉంటుంది. బస్ కాకుండా ఇంకోదే ఎగ్జామ్ పెడతాట, ఎగ్జాంపుల్ ఇస్తాడు. మనకు ఫిజిక్స్లో లా ఆఫ్ ఎనర్జీ అంటే బస్లో యూనో ఏమంటారు, జంప్ ఫ్రమ్ ద రన్నింగ్ బస్ యూ విల్ ఫాల్ డౌన్, వై అంటాడు. సో వాట్ యూ ఆర్ సపోజ్ టు డూ అంటాడు. ఇవన్నీ ఉన్నాయి. మీకు నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో అడుగుతాడు, వై దట్ పర్సన్ ఈస్ ఫాలింగ్ వెన్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ ద రన్నింగ్ బస్ అంటాడు. అది అలా ట్రైన్ అనొచ్చు, లేదు ఇంకేదైనా వెహికల్, మూవింగ్ వెహికల్ నుండి ఎందుకు పడతాడు. ఎంత మంచి కాన్సెప్ట్. మార్చేసి ఇస్తే స్కూల్లో చదివాము, మనము బస్సు చదివాము, అక్కడ వేరే కార్ అన్నాడు అనుకోండి, ఇది కాన్సెప్ట్ నేను ఇప్పుడు చదవలేదు అనుకుంటాడు. కానీ లాజిక్ ఆలోచిస్తే మూవింగ్ వెహికల్ నుండి నువ్వు జంప్ చేస్తే అన్న కాన్సెప్ట్ కనుక మనం టీచ్ చేసినాం అనుకోండి, హీ విల్ బి రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దట్ ప్రిన్సిపల్. ఈ మధ్యన కొన్ని స్కూల్స్లో ఉన్నాయి, కొంతమంది కంప్లైంట్ చేస్తారు పేరెంట్స్, చాలా స్లో వెళ్తున్నారండి ఈ స్కూల్లో అంటారు. స్లో కాదు, అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మార్క్స్ ఉండవండి ఇక్కడ, ఎగ్జామ్ లేదండి ఇక్కడ. కొన్ని కాన్సెప్ట్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఎట్లా అండి ఇట్లా అయితే మాకు అర్థం కావట్లేదు, ఏం చదువుతున్నాడు అంటే, అట్లా కాదు, మీరు కూర్చొని చూడండి,
ఏం జరిగిందో ఆలోచించండి, మాట్లాడండి పిల్లలతోని, చెప్తాడు ఒక కాన్సెప్ట్. సో ఇంకా చెప్పాలంటే ఆ టీచర్ ఏం చేయాలంటే ఆ కాన్సెప్ట్ని ఎంజాయ్ చేయడం ఎలా నేర్పాలి. రాదర్ దాన్ లెర్నింగ్, అండర్స్టాండ్ ఇట్, ఎంజాయ్. అరే ఇది ఇంత ఇంట్రెస్టింగ్ ఉందా ఈ సబ్జెక్ట్ అనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మధ్యన ఒక ఆర్టికల్ చదివితే వారెన్ బఫే, ద సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, 90+ ఆయన ఏమన్నాడంటే కాంపౌండింగ్ ఈజ్ ఏ వండర్ఫుల్ టూల్ అన్నాడు. నాకు ఒకసారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి, కాంపౌండింగ్ మాట్లాడేది అని. మళ్ళీ ఇంకో ఆర్టికల్ చదివితే ఐన్స్టీన్, ఫిజిక్స్ సైంటిస్ట్, ఆయన ఏమంటాడు, కాంపౌండ్ ఈజ్ ఏ గాడ్ గిఫ్ట్ అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకే, మనకు ఇన్వెస్ట్మెంట్లు ఉంటుంది కదా మ్యూచువల్ ఫండ్స్లో, దాంట్లో ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, దీంట్లో ఆ కాన్సెప్ట్ మనం చదివాం, అందరం చదివాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ చేసినాం మనం. అప్పుడు మనకి ఎవరు చెప్పలేదు ఇట్లా పనికొస్తుంది, ఈ డబ్బు ఇట్లా పెడితే ఇంత ఎక్కువ అవుతుంది అని. అప్పుడు తెలుసుంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండేవాళ్ళం. అప్పటికి ఎంతసేపు పీటీఆర్ బై ఆ నంబర్ మ్యాచ్ కావాలి, ఫార్ములా, నంబర్స్, ఆన్సర్ ఎంత వచ్చింది, 70 వచ్చిందా, కరెక్ట్, యూఆర్ టాపర్. అదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, పిటిఆర్ బై 100 అన్నారు, అయిపోయింది. పీటీఆర్ బై 100 అయిపోయింది, అయిపోయింది కదా. పర్ఫెక్ట్. మీరు 100 ప్రాబ్లం చేశారు, కానీ అప్లికేషన్ మనకు అప్పుడు డౌట్ రాలే, సరే ఇది ఎక్కడ పనికి వస్తుంది, మార్క్స్ కి మనకు వస్తుంది, అంతే కదా. అదే కనుక దాన్ని మనం లైఫ్ ఇప్పుడు చెప్పడం కూడా ఏంటంటే, ఇఫ్ నువ్వు ఎవరికైనా అప్పు ఇచ్చావు, ఇన్ని ఇయర్స్ ఇచ్చావు, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చావు, నీకు ఎంత వస్తుందని ఎవరు అడగరు. ఎంతసేపు మార్క్స్ అని చెప్పి అది ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో నీ రియల్ టైం ఇది యూజ్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్ ఇట్లా మేనేజ్ చేసుకోవాలి, నీకు ఇక్కడ యూజ్ అవుతుంది అనేది ఏమి ఉండదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మోర్ ప్రాఫిట్ వస్తుంది, సింపుల్. ద మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ ఇన్వెస్ట్, అది ఎక్కువ, అది అర్థం కాదు. అది 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 20 ఏళ్ళ, అట్లా అది సింపుల్. ఫస్ట్లో ఇప్పుడు నేను కూడా కొందరు అడిగా డౌట్, అదేంటి అసలు ఏం కదలట్లేదు ఇది అన్న. డోంట్ వరీ అన్నారు వాళ్ళు. అది మెల్లిగా వెళ్తుంది, మెల్లిగా వెళ్ళి ఇట్లా వెళ్తుంది వర్టికల్గా. లెట్ ఇట్ గో హారిజాంటలీ అన్నాడు. ఇది ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. ప్రతి సబ్జెక్ట్ మనకు అట్లా కాన్సెప్ట్ చెప్తే ఏ పిల్లోడికి వితౌట్ కోచింగ్ కూడా ఏ ఎగ్జామ్ అని రాయగలరు. కోచింగ్ ఎందుకు అవసరం వస్తుంది? ఆ ఇన్స్టిట్యూట్లో ఉంటారు కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే ఆ పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవరు కూడా. కొన్ని స్కూల్స్లో చూసే వాళ్ళు అంటారు, మీరు ఎవరు టచ్ చేయొద్దండి, మేము చెప్పిన కాన్సెప్ట్ జస్ట్ ఆయన చదువుకుంటాడు, మీరు చూడండి, అర్ధగంట రివైజ్ చేయడం చూడండి, కానీ మీరు అందులో వేలు పెట్టొద్దు అంటారు. మాకు కూడా అర్థమయ్యేది కాదు, ఏం చెప్తున్నారు అసలు వీళ్ళని. దాని రిజల్ట్ ఎప్పుడు తెలిసిందంటే, ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఓయూలో జాయిన్ అయ్యాడు, కెమిస్ట్రీ ల్యాబ్ జరుగుతుంది, టకా చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందంట. ప్రొఫెసర్ సర్ప్రైజ్, మిగతా వాళ్ళు ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారు అది ప్రాక్టికల్ చేయడానికి. అదేంటి, హౌ కమ్ యూ ఫినిష్డ్, ఆర్ యూ ష్యూర్ యూ కంప్లీటెడ్ ఇట్ అంటే, ఎస్ అంటే, లెట్ మీ చెక్ అని చూసా, పర్ఫెక్ట్ ఉంది. అది ఎట్లా అన్నాడంట. వీళ్ళందరూ చేయట్లేదు, నువ్వు చేసా అంటే, ఆయన ఒక హైదరాబాద్లో ఉన్న ఒక పాపులర్ స్కూల్ పేరు చెప్పేశాడు. అది ఎక్కడ ఉంది అంటే, ఇక్కడే ఓయి పక్కలే ఉంది అని. అయ్యో మాకు తెలియలేదని ప్రొఫెసర్. మరి మీకు ఎట్లా ఇదంటే, మాకు ఈ ప్రాక్టికల్స్ అన్నీ జాగ్రత్తగా చేయించారు. అదే వేరే స్కూల్, నేను చెప్పను, కొన్ని కార్పొరేట్ కాలేజెస్ అనుకున్నాం, పేర్లు ఎందుకులేండి, వాళ్ళు చెప్పలే, ఏదో నేర్పించేశారు, ఫోకస్ ఐఐటి అను అదనో పెట్టేశారు, కానీ కాన్సెప్ట్స్ మిస్ అయిపోయాయి. ఐ డోంట్ బ్లేమ్ దెమ్ కంప్లీట్లీ. ఈవెన్ బీటెక్లో కూడా చాలా కాలేజెస్లో టాపిక్ గుర్తులేదు, కానీ ఆ ఎక్విప్మెంట్ ఒక 2 lakhs 3 lakhs ఉంటుందని ఎవరిని ప్రాక్టికల్ చేయించకుండా జస్ట్ మార్క్స్ వేసిన వాళ్ళు, మీరు టచ్ చేస్తే అది పాడైపోద్దని మార్క్స్ చేసి పాస్ చేసిన కాలేజెస్ కోకొల్లలు ఉన్నాయి. అట్లా మనకి ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఎంతసేపు థియరీ చదివించి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాట్ ఈజ్ లైఫ్ అని అప్పుడు బయటకు వచ్చి జాబులు వెతుక్కోవడానికి ఎందుకు ఇంత టైం పడుతుందంటే ఇదే. అప్పుడు ఆలోచిస్తే ఏముంటుంది, అంతా అయిపోయింది. ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోరు, జస్ట్ బట్టి పట్టేస్తారు లేదా కాపీ కొట్టేస్తారు. సమ్ వచ్చాయి కదా ఇప్పుడు మైక్రో జిరాక్స్లని అవని ఇవని, చాలా చీటింగ్ చేయడం బాగా నేర్చుకుంటారు, బట్ తర్వాత దేనికి యూజ్ అవ్వట్లేదు. సో ఆ కాన్సెప్ట్ని ఎంజాయ్ చేయాలి, టైం తీసుకుంటుంది. ఇది స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఒక మంచి టీచర్ అయితే చెప్తాడు, ఇది నువ్వు జస్ట్ ప్రాక్టీస్ చేయంటాడు, వచ్చే వరకు ప్రాక్టీస్ చేయంటాడు. ఇప్పుడు హోంవర్క్ అనే వర్డ్ తీసేశారు, జస్ట్ డూ దిస్ అసైన్మెంట్ అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది మీరు ఇక్కడ వీక్ ఉన్నారు, సపోజ్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు వీక్ ఉన్నారు అంటే, ఆయన ఇది రాంగ్ ఉన్నారు, మీరు 10 సార్లు రాయండి అన్నాడు, ప్లీజ్ డూ దిస్ ప్రాజెక్ట్ ఆర్ దిస్ అసైన్మెంట్ అంటాడు.
దాన్ని కొద్దిగా టెస్ట్ చేసిస్తాడు. ఈ పిల్లోడు వెళ్ళేసి దాన్ని చేసేస్తే కాన్సెప్ట్ అర్థమైపోతుంది. అవును. అది చాలా డిఫరెంట్గా ఇస్తున్నారు. నేను చూసా కొన్ని అసైన్మెంట్స్ మొత్తం డిఫరెంట్గా, అది ఎక్కడ ఆన్సర్ ఉండదు. ఇక మరీ పర్ప్లెక్సిటీ చాట్ జీపీటీలో వస్తుందేమో కానీ అది కూడా మన పిల్లల్ని అది పాడు చేసేస్తుందండి. ఎందుకంటే మీరు అడగండి ఏ ప్రాబ్లం ఆన్సర్ ఇస్తుంది. అవును. మరి ఎప్పుడు ఈ పిల్లోడు సొంతగా ఎప్పుడు ఆలోచిస్తాడండి? ఇంకా Only సొంతగా ఆలోచించేది లేదు సార్. నిజంగా మనం చాట్ జీపీటీ గానీ, ఇట్లా వస్తున్న ఏ టెక్నాలజీస్ యూజ్ చేసుకోకపోతే, మిగతా అందరితో కంపేర్ చేస్తే మనం వెనకబడిపోతున్నాం కానీ, ఆహ్, ఎయిదర్ క్రియేటివ్‌గా ఆలోచించాలి, వన్ స్టెప్ ఫార్వర్డ్‌గా ఉండాలి, లేదంటే ఈ టూల్స్‌ని యూజ్ చేసుకోవాలి. నో ఆప్షన్. నో అనదర్ ఆప్షన్స్ లేకుండా పోతుంది ఇప్పుడు. మీరు మంచి జాబ్ కోసం పోయినప్పుడు ఏం ఇంటర్వ్యూ చేస్తాడండి ఆయన? హ్మ్. మీ రియల్ కాన్సెప్ట్ టెస్ట్ చేస్తాడు. చేస్తారు. యెస్. అది మీరు చెప్పలేదు అంటాడు. నో చాట్ జీపీటీ, యూ జస్ట్ డూ ఇట్ అంటాడు. ఇప్పుడు అది కూడా చేస్తున్నారు కదా సార్. మనం వీడియోస్ అవి చూస్తున్నాం. పక్కన చాట్ జీపీటీ ఓపెన్ చేసేసుకొని జస్ట్ టైప్ చేసేసి అక్కడ చూసేసి చెప్పే దానికి అది కూడా వాళ్ళ దగ్గర కూడా మెకానిజం ఉంది. వాళ్ళ దగ్గర కెమెరా సిస్టమ్ వేరే ఉంది. వాళ్ళు స్టడీ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూస్తున్నారు ఏంటి? హై కాంటాక్ట్ ఎలా ఉంటుంది అన్ని ఏంటి అని చూస్తున్నారు చెప్పి. ఇవన్నీ. Yes, yes. ఈ అన్ని ఎగ్జామ్స్ జరుగుతుంటే శతకోటి ఉపాయాలకు శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు అని అవును, ఈ అవును. వీళ్ళు ఒకటి గేమ్ ఎత్తుకు నడుస్తుంది. పాయెత్తులాగా అది చేస్తున్నారు. కానీ బట్ ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా దాని ప్రకారంగా వాళ్ళు సొల్యూషన్ తీస్తున్నారు. సో కాన్సెప్ట్ బాగుంటే మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు కదా. అవును. రేపు పొద్దున మంచి జాబ్కి వెళ్తారు కదా. ఆ డిఆర్డిఏలో కావచ్చు, ఇంకేదో నేషనల్ లెవెల్ ఏజెన్సీ కావచ్చు, అక్కడ వెళ్ళినప్పుడు యూ ఫీల్ ప్రౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు మన షోలో కూడా చాలాసార్లు చెప్పా, కొద్దిగా ఐఐటి వాళ్ళని చూస్తున్నా నేను. అంటే ఐ డోంట్ మీన్ దట్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నాట్ గుడ్ అని, కానీ నాకు తెలిసింది ఇది. వాళ్ళు రకరకాల రీసెర్చ్ చేస్తున్నారండి. మనం చదివే సోషల్ ఇష్యూస్ అన్నిటినీ దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. దే ఆర్ అప్లయింగ్ ఇంజనీరింగ్ టు మెడిసిన్, అప్లయింగ్ ఇంజనీరింగ్ టు ఎకనామిక్స్, అన్నిటికీ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేస్తున్నారు. హౌ టు గెట్ ది స్టాటిస్టిక్స్ అని డేటా అన్ని కొత్త కొత్తవి. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఐ వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. హెడ్స్ ఆఫ్ టు దీస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళకు ఒక ప్రైడ్ కూడా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను జనాల కోసం ఏదో చేస్తున్నా అని. ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు మీరు ఎవరైతే సరిగ్గా చదవలేదో కాన్సెప్ట్స్ వాళ్ళు ఫీల్ అవుతారు. అయ్యో నేను బీటెక్ చదివా, అతను బీటెక్ చేశాడు, అతనేమో హీరో అయిపోయాడు. మొన్న హైదరాబాద్లో కూడా ఒక ప్రెజెంటేషన్ చేశారు మన ఐఐటి వాళ్ళు, IIIT వాళ్ళు కూడా చేశారు. ఒక సోషల్ ఇష్యూ. అంటే ఎడ్యుకేషన్ ఆర్ ఇంజనీరింగ్ మీన్స్ అప్లయింగ్ యువర్ నాలెడ్జ్ టు ద ప్రాబ్లమ్ అండ్ డూ సమ్ సర్వీస్ టు మెజారిటీ. మీకు ఒక్కరికే కాదు, అది ఓ 10 మందికి పనికొచ్చేది. ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుంది? అవును, కరెక్ట్. కొంతమంది అంటారు, నేను అడిగా కొంతమంది ఐఐటి వాళ్ళని, ఐఐఎం వాళ్ళని అంతా, మొత్తం చదివే ఉంటుంది అంటే నో అంట. 4-5 వరకు చదువు, మళ్ళీ బ్రేక్, మళ్ళీ ఏదో ఆడుకుంటారంట, మళ్ళీ డిన్నర్ అంట, మళ్ళీ తర్వాత 10 o'clock మళ్ళీ స్టార్ట్. అంటే నేను మరి ఎప్పుడు పడుకుంటారన్న? వినండి సార్ అన్నారు, 10 నుండి వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్ 1 or 2 hours. థియేటర్ అంటే థియేటరు, మ్యూజిక్ అంటే మ్యూజిక్, డాన్స్ అంటే డాన్స్, ఇవన్నీ కొత్తవి చేసి ఇన్స్ట్రుమెంట్ లిటరల్లీ నేర్చుకోవడమే ప్రొఫెషనల్గా. మీకు రాదు అంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇంజనీరింగ్లో బాగున్నారు కానీ మీకు వీణ రాదు, సితార్ రాదు, అక్కడ అరేంజ్ చేస్తాడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే. వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. యూ డోంట్ బిలీవ్ దట్ దే లర్న్ట్ ఇట్ దేర్. ప్రతి ఒక్కటి ప్రొఫెషనల్గా చేస్తున్నారు. ఒక స్కిట్ వేసినా కూడా, ఇది వేసినా కూడా వాళ్ళే స్క్రిప్ట్ రాసుకొని, ఓకే, వాళ్ళే డైరెక్షన్, వాళ్ళే కాస్ట్యూమ్స్, వాళ్ళే మేకప్. అంటే వాళ్ళ ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీకు అన్ని మీరు చేయగలుగుతారు. ఇప్పుడు మనం వీళ్ళు చూసి మనం ఆపరేట్ చేయలేము, ఇది ఆపరేట్ చేయాలి, వీళ్ళని అడగాలి మనం, ఇస్తారను ఏమైంది అని. అంత వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళు అన్నారు మాకు అలసిపోమండి, మళ్ళీ ఎప్పుడు లేదంటే 5 o'clock మళ్ళీ లేవాలి, మనకు అప్పుడేవో ల్యాబ్ ఉంటుంది, ఇంకోటి అంటే వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది కనుక ఈ ఐఐటి ఇట్లుంటుందని మనం స్కూల్లో చెప్తే అందరు పిల్లలు కాన్సెప్ట్స్ మంచిగా చదువుకొని వాళ్ళు క్లియర్గా కొట్టేస్తారు కదా. మంచి కాలేజీలో కొట్టేస్తారు కదా సీటు. అది విఐటి కానీ, ఇంకేదో కానీ, IIIT కానీ, మంచి కాలేజీలో NIT కానీ, లేకపోతే ఈవెన్ మీరు నీట్ తీసుకున్నా కాంపిటీషన్ ఎక్కువైందని ఫీస్ట్ ఎక్కువైపోయింది. బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్ బైపీసీలో అంతా, రైట్. ఈ మధ్యన మనకు CA, CMA ఇవన్నీ పాపులర్ అయిపోయాయి. హైదరాబాద్ పిల్లలకి ఇద్దరికి ర్యాంక్ వచ్చింది కూడా, నేషనల్ లెవెల్ ర్యాంక్. అంటే అది కూడా పికింగ్ అప్ అవుతుంది. ఎంత ఇంపార్టెంట్ CA. కానీ చూస్తే అకౌంట్స్ చేస్తూనే ఉంటారు వాళ్ళు పొద్దున్న రాత్రి వరకు. బట్ వన్స్ దే కంప్లీట్, దే బికమ్ అడ్వైజర్ టు సమ్ కంపెనీస్. మంచి శాలరీ ప్యాకేజ్,
మంచి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, మ్మ్. సిఏ అట్లా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత సొంత స్కోడాలు వచ్చింది, మ్మ్. ఓ వచ్చేసింది. ఎవరిది ఫాదర్ దా అంటే నో ఇట్స్ మై ఓన్ అన్నది. మ్మ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అబ్బా ఈ ఏజ్ లోనే నువ్వు మ్మ్. మ్మ్. అంటే, మళ్ళీ పిల్లలతో ఫ్రెండ్స్తో కూర్చుంటుంది, మ్మ్. ఫ్రెషర్స్ పార్టీలో డాన్స్ చేస్తుంది, క్లాస్లో కూర్చుంటుంది, మళ్ళీ అది కంప్లీట్ చేసింది. మ్మ్. అందరిని కంపేర్ చేస్తే వండర్ఫుల్ అండ్ ఎప్పుడు చియర్ఫుల్, షీఈ్ ఎంజాయింగ్ స్టడీస్. ఇది మనం పిల్లలందరికీ స్కూల్ లెవెల్లో చెప్పి అవును. ఎంజాయ్ యువర్ కాన్సెప్ట్. మ్మ్. మ్మ్. ఆ టీచర్ని కూర్చొని మ్మ్. కాన్సెప్ట్ నేర్చుకుంటే హాయిగా రాసేయచ్చు. ఈ కాన్సెప్ట్ ఏంది, ఎక్కడ అప్లై చేస్తాము, ఎందుకు అసలు నేర్చుకోవాలి నేను అవును. అన్నప్పుడు ఇంత పెద్ద ఫార్ములా ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడే PTR/100 ఏదో అనేసి గుర్తుంది, ఎప్పుడో మ్మ్. మ్మ్. 5th క్లాస్లో 6th చదివినాం అది, అంతే కదా. మ్మ్. గుర్తుంది అంటే అది థ్యాంక్స్ టు దోస్ టీచర్స్ మ్మ్. మ్మ్. హు టాట్ అస్. మ్మ్. ఇంకా కొద్దిగా ఎస్. సో వీళ్ళందరూ కూడా మనం టైం తీసుకున్నా పర్వాలేదు, టైం పెట్టుకొని ఈ కాన్సెప్ట్స్ ఎన్ని ఉన్నాయి నేను కూడా చెప్తుంటా. మ్మ్. యూ డిసైడ్ ఈ సబ్జెక్ట్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఇవాళ నేర్చుకుంటాం, కానీ థరోగా నేర్చుకో. మ్మ్. 1, 2, 3 మళ్ళీ నెక్స్ట్ డే 30 రోజులు 30 కాన్సెప్ట్స్ అండి ఒకటైతే. కానీ యూఆర్ స్టూడెంట్, నీకు చాలా టైం ఉంది కదా. అవును. నేను ఒకటే అంటే మీరేమంటారు 5 నేర్చుకోవచ్చు సార్ అంటారు. 150 Yes. కాన్సెప్ట్స్ అండి, మ్మ్. అయిపోయింది సబ్జెక్ట్. ఎస్ సార్ నో. మ్మ్. వాళ్ళు హ్యాపీ అవుతారు. అప్పుడు ఆ తర్వాత మీరు ఏమన్నా అవసరం. మ్మ్. హిస్టరీ అయినా ఎనీ సబ్జెక్ట్ క్లియర్. మ్మ్. మ్మ్. సో దిస్ ఐ థింక్ వాళ్ళకి అది ఎంజాయ్ చేయడం, అప్లికేషన్ చెప్పడం, అవును. వే డూ యూ యూజ్ ఇట్ మ్మ్. అనేది తెలిస్తే మనము 9కి పడుకోమన్నా మళ్ళీ చదువుతుంటారు. అవును. అంతే కదా. ఇష్టంగా లేదు, లేదు, అనిపించాలి. ఇవాళ ఇదేదో బాగుంది, ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ మ్మ్. అని అంటాడు. అదే స్టూడెంట్స్ మీద రుద్దడం కాదు కాన్సెప్ట్స్ కానీ, లేకపోతే ఎగ్జామ్ ప్రెషర్ పెట్టకుండా మీరు అన్నట్టు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వాళ్ళకి వాళ్ళు నేను చదువుకోవాలి, నేను ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి అని లేక చేస్తే ఈ స్ట్రెస్ ఇదంతా ఏమి ఉండదు. ఈ సూసైడ్స్ చేసుకోవడం, లేదా ఎగ్జామ్ ఫియర్ రావడం, జ్వరాలు వచ్చేయడం, లైక్ అవును, ఇవి చిన్న 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 మైనర్ ఇష్యూస్ దగ్గర నుంచి మేజర్ ఇష్యూస్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అన్ని ఇన్స్టిట్యూట్స్ లో కొంతమంది ఉంటారు మంచి టీచర్స్. నేను అదే అంట, కొంతమంది అంటారు అందరు టీచర్ చెప్పట్లే అంటే అందరిని పక్కన పెట్టండి కదా. సబ్జెక్ట్ ఉంటుంది కానీ స్టైల్ వేరే. ఒక్కరని ఉంటారు మీ ఇన్స్టిట్యూట్ లో, ఒక్క టీచర్ డిఫరెంట్ గా చెప్తారు, ఆయన పట్టుకోండి, ఆయన రిక్వెస్ట్ చేయండి, సార్ ఎప్పుడు ఫ్రీ ఉన్నారు మీరు మాట్లాడాలి మీతో అనండి, ఆయన ఒక టైం చెప్తాడు, కూర్చొని ఒక టెక్నిక్ నేర్చుకోండి. అది మన డ్యూటీయే. అవును. వాళ్ళకి తెలుస్తుంది మీకు డౌట్ ఉందని అడగాలి. ఆయన బిజీ కూడా ఉండొచ్చు. ఇదే చెప్తా పిల్లలకంటే, హౌ 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 అంటే ఇదే. వాళ్ళు ఎవరన్నా కానీ BBA కానీ BSc కానీ డేటా సైన్స్ కానీ ఎవరన్నా ఆర్ట్స్ కానీ ఎవరైనా ఇంజనీరింగ్ వాళ్ళు కానీ లా వాళ్ళు కానివ్వండి, డెఫినెట్గా ఒక ఇన్స్టిట్యూట్లో ఒక్కరు మినిమం ఉండరా ఉంటారు. అంటే మన అందరు ఫేవరెట్ బెస్టే, టీచర్ ఫేవరెట్ లేదా అందరు బెస్టే కానీ మనకు ఫేవరెట్. మనకి కొంచెం ఓకే ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు. వాళ్ళు చెప్తే మనం ఆడుతూ పాడుతూ వింటాం. అవును. ఆయన చదవమనపోయినా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇదేదో కాన్సెప్ట్ బాగుంది, నెక్స్ట్ ఏంటని మనమే చదువుతాం. నెక్స్ట్ డే వెళ్తాం, ఆయన క్లాస్లో ముందే కూర్చుంటాం. కూర్చొని ఆయన చెప్తుంటే ఎస్ ఐ నో దిస్ అంటే ఆయన కూడా హ్యాపీ. హౌ డు యు నో, ఇంకా టీచ్ చేయాలంటే నిన్న చదివేసాను సార్ అంటారు. కొందరు ఉంటారు పిల్లలు ఓకే. చదివేసి వచ్చేస్తారు. అట్లా కూడా చూసాను నిజాం కాలేజ్లో. ఒక అమ్మాయి IAS ఆఫీసర్ డాటర్, ఆమె పబ్లిక్ యాడ్లో ఉండే. మొత్తం ప్లాన్ అడుగుద్ది టీచర్ని, మీరు రేపు ఏం చెప్తారు, ఎల్లుండి ఏం చెప్తారు, సాటర్డే ఏం చెప్తారు, మండే ఎప్పుడు ఏం చెప్తారు అని తీసుకొని ఆ ప్రకారంగా చదువుకొని వచ్చి కూర్చునేది. టీచర్ డబుల్ జాగ్రత్త. చదివి వచ్చిన తర్వాత ఒకవేళ పొరపాటున టీచర్ ఒక పాయింట్ మిస్ అయితే యూ మిస్ దిస్ అంటదంట. ఇక్కడ టీచర్ భయపడేవాడు. ఓకే. భయపడాడు మనకుండా ఒక హెల్దీ కాంపిటీషన్ వచ్చేసింది అక్కడ. అరే ఏదో చెప్తే ఊరుకునే అమ్మాయి కాదు ఈ అమ్మాయి అని సోర్స్ పెట్టుకోవడం. మొన్న ఒక అబ్బాయి US నుండి వచ్చాడు బ్రేక్లో, ప్రియూడ్ యూనివర్సిటీ అది ఉంది ఒకటి, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. ఆ యూనివర్సిటీలో వచ్చాడు. ఒకటే క్వశ్చన్ అడిగా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఫైండ్ బిట్వీన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్? చాలా బాగా చెప్పాడు. ఇక్కడ మనం డౌట్ అడిగితే టీచర్ చెప్తాడు, చెప్పకపోవచ్చు, లేకపోతే కొన్నిసార్లు పనిష్మెంట్ కూడా చేస్తారు. అవును. ఓవర్ స్మార్ట్గా చేస్తున్నావు, నన్నే అడుగు అంటున్నా, రోల్ నెంబర్ ఎంత మీది, క్లాస్కి రావు, ఇవాళ వచ్చి రావడమే క్వశ్చన్, ఈ డౌటా గొప్ప అనుకుంటున్నావు అని అంట. దాని బదులు నాకు తెలుసు తెలియదు అయిపోద్ది. అవును, తర్వాత చెప్తారని అయిపోతుంది. అక్కడ ప్రొఫెసర్ అంట, మీరు అడిగింది తెలియకపోతే గివ్ 10 minutes అంటాడు. వెళ్ళిపోయి రెఫర్ చేసి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి చెప్పి
ఐఎమ్ హ్యాపీ దట్ యూ రేస్ దిస్ డౌట్ అంటాడంట. సార్ ఇదే డిఫరెన్స్ అన్నాడు ఆ పిల్లోడు. అట్లా సిబిఐటీలో ఉన్నాడు ఒక టీచర్. ఓకే. డౌట్ అడగగానే 1 minute అంటాడంట. అంటే అక్కడ మంచి అలవాటు ఏంటంటే పిల్లోడు కూడా మళ్ళీ మర్చిపోవచ్చు. ఇవాళ డౌట్ అడిగారు సార్ చెప్పకపోతే రేపు మర్చిపోతాడు, రేపు నేను చెప్తుంటే నేను మర్చిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు. అవును. అప్పుడే ఇది ఇంత ఓహో ఈ డౌట్ నాకు రాలేదు యాజ్ అ టీచర్, ఈ పిల్లోడికి వచ్చిందంటే ఇదేదో మనం చెక్ చేయాలి అని అది మైండ్ సెట్ రావాలి. యూ షుడ్ ఎంకరేజ్. నేను కూడా క్లాస్లో 100 questions ఇస్తాను. ఏ టీచర్ అయ్యానంట అలాంటారు, ఇన్ని క్వశ్చన్లు అడుగుతారు ఏం సార్ అంటే, మీరు ఆలోచించాలనే నాది. నేను బుక్లో దాచిటీస్ చెప్తే మీరేంది అది సార్ అందులోదే చెప్తున్నా, నేను ఇంట్లో కూర్చొని చదవచ్చు అంటారు. అవును. ఏం మీరు అన్నది దాంట్లోనే తీసి ఒకటి వేస్తాను, చెప్పండి ఇది చెప్పండి, ఆలోచించా సింపుల్వే అడుగుతాను. కానీ వాళ్ళు అనుకుంటారు నేను అడిగాను కాబట్టి చాలా టఫ్ అనుకుంటారు. ఓకే. మై పాయింట్ ఈస్ యూ షుడ్ థింక్. ఎడ్యుకేషన్ ఈస్ నథింగ్ బట్ ఇంప్రూవింగ్ యువర్ థింకింగ్, సెలెక్టింగ్ ద పాజిటివ్ అండ్ యూస్ఫుల్. ఇంతే, కష్టం ఏం కాదు. అందుకే మీరు ఓపెన్ యూనివర్సిటీలో ఎవరు ఉంటారు తెలుసా? రిటైర్డ్ పీపుల్ ఉంటారు, సీనియర్ పీపుల్ ఉంటారు, డిసిప్లిన్డ్ ఉంటారు, టైంకి వచ్చి కూర్చుంటారు, వర్క్ చేస్తారు. ఎందుకంటే దే నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ ఎడ్యుకేషన్. అదే మన రెగ్యులర్ స్టూడెంట్ ఈజీ తీసుకుంటారు, ఏదో పాస్ అయిపోవడం, మన ఇంట్లో పాస్ చూపెట్టాలి నేను. అంత సీరియస్నెస్ కూడా ఉండదు కదా సార్. ఫస్ట్ నుంచి కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి స్టూడెంట్లో ఉంటే అప్పుడు నా ఫ్యూచర్ ఏంటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, దానికి ఒక పేరెంట్స్ గురించి చెప్పాలి, టీచర్ గురించి చెప్పాలి. 3 థర్డ్ ఈయన కూడా తనకు ఉండాలి ఏం అవ్వాలని, ఇది ఎందుకు ఏంటి. ఇప్పుడు ఒక ఐఐటి ఫౌండేషన్ 6th class నుండి అన్నారు, కానీ వాడు యాప్టిట్యూడ్ తీసుకోవాలి కదా. ఆ పిల్లోడు అనుకోకుండా బైపీసీ మైండ్ సెట్ ఉందనుకోండి, లేకపోతే ఎకనామిక్స్ మైండ్ సెట్ ఉందనుకోండి, మనం ఇవ్వడం కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ ఇది. హౌ కెన్ వి డిసైడ్ దట్ హీ విల్ గో ఇన్ టు ఐఐటిఏ? అవునా కదా, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. 6th నుండి ఫౌండేషన్ యూ షుడ్ స్టార్ట్. నీట్ కూడా స్టార్ట్ అయినట్టుంది. అంటే కొద్దిగా యాప్టిట్యూడ్ కూడా చూడాలి. కొంతమందికి మనకు మారిపోతుంది. ఒక 6thలో ఒకటి ఉంటుంది, 7thలో ఒకటి ఉంటుంది, 8thలో ఒకటి ఉంటుంది, 10thలో ఒకటి ఉంటుంది. 10th వరకు మనకి తెలియాలి ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎవరిది ఎట్లా ఉంది. ఎస్ ఆర్ నో? నేను కొంత బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్ చూసా, వాళ్ళందరికీ సిఏస్ ఉన్నారు. సిఏ ఉన్నాడా? ఎందుకు ఉన్నాడు అంటే, మాకు ఉన్న డబ్బు ఇది, మా బిజినెస్ ఇది, మేము ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎక్కడ ఏం చేయాలి మాకు తెలియదు. అది మా సిఏకి చెప్పేస్తాం. ఆయన టేబుల్ వేసి ఇస్తాడంట మొత్తం. హౌ కెన్ యూ సేవ్ మోర్ ట్యాక్సెస్, వేర్ షుడ్ యూ ఇన్వెస్ట్, ఎప్పుడు ఏం కొనుక్కోవాలి, ఆ ప్లాన్ మనకు తెలీదు. ఇప్పుడు మీకు తెలుసా, ఎప్పుడు మీరు కారు కొనగలరో తెలియదు, కారు కొనగలరో, ఇన్కమ్ ఉంది ఎప్పుడో అనుకుంటారు. కానీ మిమ్మల్ని మీ క్యాల్కులేషన్, మీ ఏజ్ అవన్నీ చూసి వాళ్ళు కొద్ది ప్లాన్ ఇస్తారు. ఎట్ దిస్ రేట్ ఇఫ్ యూ గెట్ ఏ హైక్ ఎవ్రీ 6 months ఆర్ సో, దిస్ ఇయర్ యూ కెన్ బై దిస్ యూ కెన్ బై a house అన్నాడు. ఇంట్రెస్టింగ్ అది. వీళ్ళు సిఏలు, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ ప్లానర్స్ చెప్తున్నారు ఇవి. ఎంత హ్యాపీగా ఉంటుంది. మనం ఎప్పుడు ఏం చేయగలము, లేకపోతే డ్రీమ్ లాగానే ఉంది. అది ఎప్పుడు అని, అది నాకు ఇంట్రెస్టింగ్. అది ఓహో ఇది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. నేను అనుకున్న సిఏ అంటే ఓన్లీ అకౌంట్స్ రాస్తూనే ఉంటారు అనుకున్నాను. బట్ దే ఆర్ వెరీ గుడ్ అట్ ప్లానింగ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్. ఇంకో పిల్లోడికి భలే ఉంది. షల్ ఐ షేర్? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి. ఒక పిల్లోడికి 2.5 crores వచ్చింది ప్రాపర్టీ ఆఫ్టర్ ఫ్యామిలీ డివిజన్. మొన్న పిలిచాడు, అన్న మీరు గృహప్రవేశం ఉందనండి అన్నాడు. గృహప్రవేశం అంటే ఏమనుకున్నా ఏదో చిన్నిళ్ళు, మన మైండ్ సెట్ ఎప్పుడు అంతేగా, చిన్నిళ్ళు ఉండొచ్చు, భోజనాలు రండి. కుదరదు అన్న, ఈవినింగ్ వస్తాను ఒకసారి అన్న, కంపల్సరీ రండి. వెళ్ళా అక్కడికి. వెళ్తే అదేదో ఇండిపెండెంట్ మామూలు ఇల్లు కాదు, అది ఏ బిగ్ గేటెడ్ కమ్యూనిటీ. ఇట్స్ ఎ విల్లా. చిన్న పిల్లోడు, నాకన్నా 17 ఏళ్ళు చిన్నోడు, మంచి విల్లా. లోపలికి వెళ్ళి చూస్తే ఎంత అయింది అన్న, 1.5 crore అయింది అన్న. వామ్మో. నన్ను కూడా అన్నాడు, పక్కది ఖాళీ ఉంది మీరు కొనుక్కోండి అంటే, కొన్నాళ్ళు తర్వాత అడిగా, హౌ డిడ్ యూ గెట్ టు నో దిస్ అన్న. అనే అది ప్రాపర్టీ వచ్చినుండే, నేను నా సీఏకి చెప్పా, నాకు వచ్చింది 2.5 crores, దీన్ని ఏం చేయమంటారా? నీకు సీఏ ఉండ అంటే, చిన్న కన్సల్టెన్సీ ఉంది పిల్లోడికి. ఉన్నారన్నయ్య నాకు సీఏ ఉన్నాడంటే, అబ్బో
ఇంత చిన్న ఏజ్లో వీడు బిజినెస్ పెట్టడము, ఒక సీఏ పెట్టుకొని ఒక శాలరీ ఇస్తున్నాడు. ఆయన అన్నాడు ఈ 2.5లో ఇల్లు లేదు కాబట్టి 1.5 వరకు నువ్వు కొనుక్కోవాలి. 1.2లో కొన్నాడు. ఇంతే. ఈ మిగతాది కొద్ది పెట్టుకొని మిగతాది నాకు ఇచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తా రకరకాల్లో. సలాం కొట్టేసిన వాడికి. ఆ 60 lakhs 70 lakhs 10 years తర్వాత చాలా గుడ్లు పెడుతుంది. అవును, రకరకాల గుడ్లు పెడుతుంది. హ్యూజ్ అమౌంట్ అవుతుంది. కొన్నాళ్ళు కదిలించకుండా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఇంకొకరికి బాగా 60 లక్షలు ఇస్తే బెట్టింగ్ యాప్లో పోయి అర క్షణంలో గాయం చేసేస్తాడు. అవును, కొద్దిగా ఆలోచన ఉండాలి కదా. చదువుకున్నాడు అంటే నేను అదే అంట, థింకింగ్, యూ హవ్ గాట్ ఎ గ్రేట్ స్కిల్ ఆఫ్ థింకింగ్. థింక్ పాజిటివ్లీ, థింక్ డీప్లీ, థింక్ కరెక్ట్లీ. అక్కడే డిఫరెన్స్. చదువుకున్నవా లేదా అంటే మీ డ్రెస్లో ఐడి కార్డులో ఉండదు. అది ఎంత ముచ్చట అయింది. ఇదే మాట నేను ఇంకో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అంటే ఇంకా 2 యంగ్స్టర్స్ వచ్చారు. వీ ఆల్సో హ్యావ్ గాట్ సీఏ అన్నారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు సార్. ఆయనే కాదు మాకు ఉన్నారంటే ఎంత అడ్వాన్స్ ఉన్నారండి పిల్లలు. ముచ్చటేస్తుంది ఇట్లా చూస్తే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి స్టూడెంట్ అనే వాళ్ళు ఇట్లా ఆలోచించాలి, క్రియేటివ్ గా, డీప్ గా, పెద్ద విజన్, పెద్ద పిక్చర్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ఎంజాయ్ యువర్ టైం, ఎంజాయ్ యువర్ సబ్జెక్ట్, హ్యావ్ అ బిగ్ ప్లాన్, అచీవ్ ఇట్. యంగ్ ఏజ్ లో అంటే వాడు 35 లేడు, మళ్ళీ జాబ్ చేస్తున్నాడు ఐటీలో. ఒక 10-20-25 కొన్నాడు కదా, 35లో అది ఇంత పెద్ద కొండ అయింది. అది ఎట్లా అవుద్దంటే కొన్ని కింద పడతాయి, కొన్ని లేస్తాయి, కొన్ని ఇవన్నీ ఉంటాయి అంట. అన్ని మిక్స్ అయ్యి ఒక దాంట్లో పడిపోవచ్చు, క్వశ్చన్ లేదు. అంటే ఇది నాకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన నేను ఈ సీఏ అంటే సీఏలు అందరూ అంటున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో చూస్తే ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది. సో ప్రతి సబ్జెక్టు పిల్లలకి 6వ తరగతి నుండి చెప్తే, అరే అకౌంట్స్ చేస్తే మీది ఇది ఉంటుంది, మీ జీవితం మంచిగా చదివితే చదివిన తర్వాత ఇది ఉంటుంది, సైన్స్ చేస్తే ఇది ఉంటుంది నీకు, మ్యాథ్స్ చేస్తే ఇది ఉంటుంది, హిస్టరీ చేస్తే ఇది ఉంటుంది, సోషల్ చేస్తే ఇది ఉంటుంది, అంతే కదా, డ్రాయింగ్ చేస్తే ఇది ఉంటుంది. అవన్నీ చెప్తే హాయిగా చదువుకోవడానికి పిల్లడు, పేరెంట్స్ హాయిగా కూర్చోవచ్చు, టెన్షన్ పడాల్సిన పని లేదు. మావాడు చదవట్లేడు అని. దిస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. పేరెంట్స్ అందరూ ఎవరు మంచి టీచర్ ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళతో మాట్లాడి ఆ పిల్లలకు గైడెన్స్ ఇవ్వాలి. ఒక్కొక్కరికి డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది, అంతే కదా, సేమ్ ఉండదు, సేమ్ మెడిసిన్ ఉండదు. సో అందరి స్టూడెంట్స్ కూడా శ్రీనివాస్ సార్తో చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్లాన్ యువర్ ఫ్యూచర్. చదువు అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకోవడం కాదు, చదువుతున్నప్పుడే ఆ నెక్స్ట్ 10 years ఎలా ఉంటుందో ప్లాన్ చేసుకోగలిగితేనే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్కి మనం సర్వైవ్ అవ్వగలుగుతాము. చదువంతా అయిపోయాక ఏం చేద్దామన్న క్వశ్చన్ మార్క్ ఉంటే ఒక 4-5 ఏళ్ళు అలానే గడిచిపోతుంది. కాబట్టి కాషియస్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, pleasure.